అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ కార్డు ఉండి బర్త్డే సర్టిఫికెట్ లేదని, మరి కొంతమంది ఎంతోమంది పేద పిల్లలను రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు లేకుండా చేసిన పెద్ద పనికిమాలిన ఈ వైసీపీ నాయకులు మరి మ్యారేజ్ సర్టిఫికెట్ లేదని ఎంతోమందికి కొత్త జంటలకు రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు లేవని, కొత్త జంటలకు ఏమి ఇవ్వకుండానే పనికిమాలిన బ్యాచ్గా తయారైన ఈ జగన్మోహన్ రెడ్డి గారి టీం ఒక్కసారి ఆలోచించండి. మరి ఇటువంటి ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వకుండా చేసిన ఈ వైసీపీ వాళ్ళను ఎలా ఆహ్వానిస్తారు రాష్ట్రంలోకి? ఒక్కసారి చెప్పండి. అభివృద్ధి పాలన తెలియని ఇలాంటి పనికిమాలిన అడ్డగాడిదల్లా నాయకులకు ఒక గాడిదలాగా బ్యాచీకి అధికారం ఇచ్చి 5 ఏళ్ళు చాలా వరకు నష్టపోయాము. ఇది ఏమన్నా సరిపోతుందా, తూగుతుందా? ఒకసారి ఆలోచించండి. మనం 5 సంవత్సరాలు చాలా నష్టపోయాము, మళ్ళీ మమ్మల్ని ఆదరించండి, మేము జనాల్లోకి వస్తాము అంటే జనాలు ఎవరు ఆదరిస్తారు? ఎలా రమ్మంటారు? ఎవరో కూడా ఇంతలేక ఆహ్వానించరు. కనీసం ఎలక్షన్ అయిపోయి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి కనీసం 2-3 నెలలు కాకుండానే 1 నెల 15 రోజుల లోపే మళ్ళీ మేము జనాలకు ఉన్నామంటే ఎవరు ఆదరిస్తారు? ఎవరు కూడా ఆదరించరు, కానివ్వరు. అసెంబ్లీకి 22వ తేదీ నుంచి ఈ నెల వెళ్ళరా బడ్జెట్ సమావేశాల గురించి అనేది కొంతవరకు ఆలోచించండి. వీళ్ళు జనాల చేత సింపతి పొందడానికి వస్తున్నారే కానీ ఎవరు ఆదరించరు, ఎవరు కూడా సహకరించరు. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసిన 5 సంవత్సరాల పరిపాలన గురించి ఏమీ లేకుండా, ఏమి ఇవ్వకుండా అని మీరు ఎలా సాధ్యపడుతుంది? మరి విద్యార్థులను ఎలా నాశనం చేశారు? కొంతమందికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండానే, వాళ్లకు డబ్బులు కట్టకుండానే సర్టిఫికెట్లు ఇంతవరకు కొంతమందికి రాలేదంట. కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఎలా చేస్తారు? ఏ విధంగా చేశారు పరిపాలన? మరి రాష్ట్రంలో దోసుకున్న డబ్బంతా ఏం చేశారు? మీరు తినక ఏం చేశారు? ఎలా చేశారు అనేది ఈ వైసీపీ పరిపాలకులు రాష్ట్ర ప్రజలకు చెప్పవలసిందిగా. మిమ్మల్ని ఇంతలేక హాజరు కానివ్వరు, ఎవరు రానివ్వరు. ఇలా పనికిమాలిన పరిపాలన చేయబట్టే మీకు 11 సీట్లకి పరిమితం అయిపోయారని తెలుసుకోండి. ఎంత చెప్పినా ఏం చెప్పినా మీరు జనాల్లోకి వెళ్తాము, మమ్మల్ని ఆదరించండి అంటే ఎవరు ఆదరించరు ఇంతలేకి. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలు కూడా ఈ వైసీపీ పరిపాలకులు ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అనేది కొంచెం తెలుసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.